భయ్య ఒకసారి ఈ బండి చూడండి. BS6 వెహికల్ లాస్ట్ టైం బ్యాటరీ డెడ్ అయింది. కొత్త బ్యాటరీ అయితే బండిలో యూస్ చేసాము, అంటే కొత్త బ్యాటరీ అనేది ఫిట్ చేసాము. కొత్త బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి మీటర్లో చెక్లైట్ చూడండి. చెక్లైట్ అనేది వెలుగుతుంది, ఓకేనా. ఈ చెక్లైట్ అనేది బండి స్టార్ట్ చేసిన తర్వాత ఆ బండి ఆగిపోవాలి. చెక్లైట్ అయినా సరే చెక్లైట్ అనేది స్టాప్ కాలేదు, చూసారు కంటిన్యూ వెలుగుతుంది. అసలు ఎందుకు వెలుగుతుంది అనేది తీసి పక్కన పెట్టండి. లాస్ట్ టైం మనకి బండిలో ఉన్న బ్యాటరీ డెడ్ అయింది కాబట్టి బండిలో ఉన్న సెన్సార్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ECUకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందుకని చెప్పేసి లైట్ అయితే చూపించింది, అంటే ఏదో కంప్లైంట్ ఉంది మీరు చూపించుకోండి అని చెప్పింది ఇక్కడ. ఏది ఈ లైట్ రావడంతోనే. అయితే ఇప్పుడు మనం OBD కేబుల్ కనెక్ట్ చేసాం. OBD కేబుల్ కనెక్ట్ చేసి ఆ ప్రాబ్లం ఏంటి ఇక్కడ చూసారా, జాక్ కనెక్ట్ చేసాం, ఓకేనా, మందే కేబుల్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి అని తెలియాలంటే మనం టార్క్ యాప్లోకి వెళ్ళిపోవాలి. టార్క్ యాప్లో ఏం వచ్చిందో చూడాలంటే ఫస్ట్ నేను చూడాలి కదా, చూడండి. ఓకే పోయి చూడండి, స్క్రీన్ మీద మనం స్కాన్ చేసిన తర్వాత ఈ 6 ప్రాబ్లమ్స్ చూపించింది. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చూపిని మనం ఫస్ట్ చేయాల్సింది క్లియర్ కొట్టాలి. ఇక్కడ చూసారా, క్రాంక్ పొజిషన్ సెన్సార్ అంట, ఇగ్నిషన్ కాయిల్ అంట, ఒకరే కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. ఎందుకంటే మనకి బండిలో బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది కాబట్టి, బ్యాటరీ ఫుల్ లోలో ఉంది కాబట్టి ఆ టైం మనం వాడాం కాబట్టి ఆక్సిజన్ సెన్సార్ చూపించు, టెంపరేచర్ సెన్సార్, క్రాంక్ పొజిషన్ సెన్సార్, ఫ్యూల్ ఇంజిన్, ఇగ్నిషన్ కాయిల్ ఏదో ఒకటి చూపిస్తూ ఉండొచ్చు. అవన్నీ మనకు అనవసరం. మనం ఏం చేయాలంటే OBD కేబుల్లో ఫస్ట్ క్లియర్ కొట్టాలి. మీకు ఆల్మోస్ట్ క్లియర్ ఎలా కొట్టాలి ఏందని చూపించాను. ఆడికైతే క్లియర్ కొట్టిన తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే చూపించదు. ఇప్పుడు చూడండి, కీ ఆన్ చేస్తాం. కీ ఆన్ చేయగానే చెక్లైట్ వచ్చింది, చెక్లైట్ వచ్చి ఆఫ్ అయిపోయింది. అంటే ఇంకా ఎలాంటి కంప్లైంట్ లేదు అనేట్టుగా మనకి ఇక్కడ అర్థం. అంటే మన బండిలో ఏదైనా రిమూవ్ చేసి మళ్ళీ ఫిట్ చేసినప్పుడు ఇలాంటి రిపీట్ అవుతుంటే అది క్లియర్ చేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ.